రాకాస మూవీ రివ్యూ నిన్న నైట్ నుంచే షోస్ చేశారు. సో వెళ్ళాను, పర్లేదు, ఎవరేజ్ అనిపించింది. నాకు మూవీ కొంత వర్క్ అయింది, మరికొంత వర్క్ అవ్వలేదు. ఫన్ అండ్ క్యూరియాసిటీ రెండిటిలోనూ ఇంతే, అక్కడక్కడ బాగున్నాయి, మరికొన్ని చోట్ల ఎక్కలే. అండ్ ఒకటి దీనికి సీక్వెలేం ఎందుకండి, రియల్లీ ప్రతిదానికి సీక్వెల్ ఎందుకు, చివర్లో అది పడగానే అనిపించింది. ఇందులోనే ఇంకా మీకున్న ఆ మిస్టరీ పాయింట్స్ని యాడ్ చేసేయొచ్చు కదా, సినిమా ఇంకా గ్రిప్పింగ్గా అయ్యేది. ఆహాలేదు, పార్ట్ 2కి స్కోప్ లేకపోయినా, ఇక్కడ పార్ట్ 2 ఇంట్రెస్ట్ లేకపోయినా అందులోనే పెడతామని ఆ రూట్ తీసుకుంటున్నారు. ఎందుకు? అసలు ఎవరండీ మీకు ఐడియాస్ ఇచ్చేది? సరేగాని ప్లాట్ విషయానికి వస్తే, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తోనే స్టార్ట్ అయింది. ఒక రాక్షసుడు, ఒక పాడుబడిన కోట, 2000 సంవత్సరాల క్రితం మొదలైన కార్యం అలా 1000 సంవత్సరాల క్రితం మొదలైన కార్యం అలా 1000 సంవత్సరాల క్రితం మరొకసారి జరిగిద్ది. నెక్స్ట్ 500 ఇయర్స్ బ్యాక్ మూడోసారి. ఇప్పుడు మళ్ళీ అసలు ఏంటది, ఇప్పుడు ఏమవుతుంది తెలియాలంటే సినిమా చూడాలి. మొదలవటం ఇంట్రెస్టింగ్ నోత్తోనే స్టార్ట్ అయింది. బట్ ప్రెసెంట్కి వచ్చేసరికి నార్మల్గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ దగ్గర ఫన్ డ్రామా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదులేగాని బట్ ఫ్లోలో వెళ్ళిపోయేలా చూడాలి. కానీ ఇక్కడ ఇంట్రడక్షన్స్ దగ్గర ఇంకెంతసేపు పెళ్లి పాట, హీరోయిన్ లవ్ ట్రాక్, మళ్ళీ పాట, కొద్దిగా మెయిన్ పాయింట్లోకి వస్తే బాగుండు అని నా ఫీలింగ్. ఇక ఎప్పుడో 40 మినిట్స్ అయ్యాక వచ్చిద్ది. మరి అప్పటిదాకా ఏం లేదా అనింటే చాలా అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ అండ్ లైట్గా ఫన్, అంతే. ఇట్స్ లైక్ వస్తూ పోతూ ఉంటాయి. వచ్చిద్ది, మళ్ళీ ఎక్కడో ఒకసారి వచ్చిద్ది. మెయిన్ పాయింట్లోకి వచ్చే వరకు ఇంతే. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు బాగుంది. ఇక్కడే మెయిన్ ప్లాట్లోకి వచ్చిద్ది. ఇది ఫైన్. సెకండ్ ఆఫీషన్కి వస్తే ఫ్యాంటసీ మిస్టరీ పాయింట్ నుంచి ప్రపోజ్ చేసే సీన్ తప్ప రెస్ట్ అంతా ఏం బాలేదు. థ్రిల్కి సెట్ అయ్యే పోర్షన్ మిగతావని ఫ్లాటే. కామెడీ సైడ్ నుంచి అయితే కొన్ని చోట్ల ఫన్ సెట్ అయింది, మరికొన్ని చోట్ల లేదు. ట్రైలర్లో రివ్యూలవ్వని ఒక క్యారెక్టర్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ కొంత ఫన్ జనరేట్ చేసింది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పటినుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే చేస్తూనే ఉంటాడు. వాటిల్లో హిట్ అండ్ మిస్ లాగా ఉంటది. క్లైమాక్స్ ఏమో పార్ట్ 1కి ఎండింగ్ అంట ఇవ్వాలంట అన్నట్టు ఇచ్చారు. ఏదో అసలు ఏం అనిపిలేదు. సో క్లియర్గా చెప్పాలంటే అక్కడక్కడ కొన్ని ఫన్ డైలాగ్స్తో 2-3 సీన్స్లో మెయిన్ పాయింట్తోవా వెళ్ళిద్ది. సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ప్రతిదాంట్లో లవ్ ట్రాక్ అనే క్లిషేతో సగం స్వాహా చేశారు. థాట్స్ అండ్ ఐడియాస్ ఒకేసారి పెట్టకుండా సీక్వెల్ సిండ్రోమ్ అని ఇంకొంత స్వాహా చేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ బాగానే చేశారు. ఆర్ట్ వర్క్ అండ్ కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ ఓకే. ఫైనలీ జస్ట్ ఆన్ ఎవరేజ్ 1. అక్కడక్కడ వచ్చే ఫన్ కోసం ట్రై చేస్తామంటే ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.